నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ 2, 12, 17, 19వ డివిజన్లలో 1,15,00,000 రూపాయల అభివృద్ధి పనులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి కోటంరెడ్డి సోదరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను పిల్లలు సైతం నవ్వుకుంటున్నారని అన్నారు. శ్రీధర్ అన్నతో ప్రజలు మమైకమయ్యే తీరు అద్భుతమని ఎమ్మెల్యే కాకర్ల పేర్కొన్నారు. నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఆయనలో ఉన్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రం దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో అన్ని రకాల దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని తన అపార పరిపాలన దక్షతతో గాడిని పెడుతున్న చంద్రబాబు గారి పరిపాలనలో ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల కూడా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ ప్రారంభోత్సవానికి ప్రియ మిత్రుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాకర్ల సురేష్ చురుకైనటువంటి వ్యక్తి. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి నాయకుడిగా అనేక రకాల విద్యార్థి రాజకీయాల్లో విద్యార్థుల కోసం పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ నేను, నా జన్మభూమి, నా ప్రాంత ప్రజలు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటంటూ మహాకవి శ్రీశ్రీ ఏ విధంగా ఆనాడు చెప్పాడో అదే రీతిలో ఎంతోమంది స్పందించి ఆ యొక్క సొంత ప్రాంతాలకి మేలు చేయాలన్న తపనతో కోట్లాది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భారత లోక్సభలో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఆ యొక్క బిల్లు ఆమోదం చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్కరు తప్ప అన్ని రాజకీయ పార్టీలు అటు అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలంటే ఏకైక రాజధాని ఉండాలా, అది అమరావతి రాజధాని ఉండాలని అందరూ పార్టీలకు అతీతంగా ఒక్క పార్టీ తప్ప ముక్త కంఠంతో బలపరిస్తే దేశ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే రాష్ట్ర ప్రజలు ఆనందంలో ఉంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా మీడియా ముందుకొచ్చి మావిగన్ అని పెట్టుంటే బాగుండేదని. నిజంగా చిన్నపిల్లల సైతం నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్థితి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతూ ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత ఎన్నికల వేళ నేను ముఖ్యమంత్రిని అయినా అమరావతి రాజధాని కొనసాగుతుంది, నేను అమరావతిలో ఇళ్ళు సైతం కట్టుకున్నా, నన్ను నమ్మండి, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటాడి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేస్తే ఈనాడు వచ్చి మళ్ళీ తగుదనమ్మా అంటూ మావిగాన్ 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 అంటున్నావు. అయ్యా, ఈ మావిగాన్ అంటుండే నువ్వు ఆనాడు అధికారంలో ఉన్న వేళ 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ మావిగాన్ మీకు కనపడలేదా? ఆనాడు ఏమైంది మీ మావిగాన్? నిజంగా మీరు అధికారంలోకి ఉన్న వేళ ఆనాడు మావిగాన్ అని చెప్పి ఉంటే కాస్త కూస్తో
మీకు ప్రజల్లో విశ్వసనీయత ఉండేది. శ్రీధరన్న నాయకత్వాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళమే గిరి కానీ నేను కానీ. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా, అమరావతి గురించి మాట్లాడారు. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు. రాజ్యసభలో ఇంకొక 2-3 గంటల్లో బిల్లు పాస్ అవబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రోగ్రాం ఈరోజు చేయాలి, ఇది ఒక చారిత్రాత్మక రోజుగా మిగిలిపోతుంది అని. అన్న చెప్పినట్టుగా మనం ఆలోచన చేయాల్సింది ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలనేది. క్యాపిటల్ అంటే ప్రతిపక్ష పార్టీలో కొంతమందికి దాని మీనింగ్ కూడా తెలియని పరిస్థితి. అంటే క్యాపిటల్ ఎందుకు ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, అంటే క్యాపిటల్ అంటే అసెంబ్లీ పెట్టుకోవడం లేకపోతే సెక్రటేరియట్ పెట్టుకోవడం అనే భావనలో ఉన్నారు ఇంకా కూడా. ఇంత గ్లోబలైజేషన్ అయ్యి రాష్ట్రాలు దేశాల్లో ఉన్న రాష్ట్రాలు డెవలప్ అయ్యి క్యాపిటల్ నుంచి ఒక గ్రోత్ ఇంజిన్ని బిల్డ్ చేసుకొని ప్రతి స్టేట్లో కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటే, ఈ రోజున దాని మీనింగ్ను కూడా కనీసం గ్లోబలైజేషన్ అయిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని మీనింగ్ ఏంటని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పూర్తిగా దాన్ని వేరే రకంగా మాట్లాడి అది క్యాపిటల్ అనే దాన్ని అవహేళన చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజున. క్యాపిటల్ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ ఉండాలి. మనం అనుకోవచ్చు అమరావతి క్యాపిటల్ పెడితే నెల్లూరులో కానీ మా ఉదయగిరిలో కానీ మాకేంటి సార్ ఉపయోగం, అక్కడెక్కడో క్యాపిటల్ పెడతాను. అక్కడ క్యాపిటల్ పెడితే సంపద క్రియేట్ అవుతుంది. ₹1 సంపద బాబు గారు అక్కడ క్రియేట్ చేస్తే ఆ రూపాయలు 10 పైసలు నెల్లూరు జిల్లాకి ఖర్చు పెడతారు. అసలు సంపదే క్రియేట్ చేయకపోతే యాడ్ నుంచి తీసుకొచ్చి పెడతారు. పొద్దుస్తమానం మనం అప్పులు చేసి వెళ్ళలేం కదా. ప్రతి స్టేట్లో కూడా, దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ గ్రోత్ ఇంజిన్ కానీ లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ డెవలప్ చేయాలంటే క్యాపిటల్స్ బిల్డ్ చేసుకుంటారు. ఆ క్యాపిటల్లో వెళ్ళి మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఉంది, ఇంజనీరింగ్ చదువుతారు, మంచి ఎంటెక్ కానీ లేకపోతే మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు, పెద్ద చదువులు చదువుతారు. చదివిన వాళ్ళకి ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగాలు ఉంటాయా, లేకపోతే నెల్లూరు రూరల్లో ఉద్యోగాలు ఉంటాయా? వాళ్ళ ఉద్యోగాలు ఉన్న చోటకి వెళ్ళాలి. ఆ ఉద్యోగాలు మనకు దగ్గరలో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ అయ్యి అమరావతి డెవలప్ అయ్యి రేపొద్దున వైజాగ్ ఐటీ హబ్గా డెవలప్ అయితే మన పిల్లలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. అక్కడ ఎవరి పిల్లలు కాదు కదా, మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మన భవిష్యత్తు మారే పరిస్థితి ఉంటుంది. ఆ చిన్న కామన్ సెన్స్ అది కూడా అర్థం చేసుకోకుండా క్యాపిటల్ని మూడు ముక్కలాటలాగా మాట్లాడి ఈ రోజున మళ్ళా అమరావతి గురించి మనం ముందుకెళ్తా ఉంటే దాన్ని కూడా మళ్ళీ అవహేళన చేసి ఏది పడితే అది ఏదో గన్ అని అదని దీని ఏదేదో పేర్లు పెట్టుకొని అన్న చెప్పినట్టుగా చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు పేపర్ చూస్తే ఏంది అనేది అదే పరిస్థితి అయిపోయింది. తర్వాత అన్న మాట్లాడిన తర్వాత పెద్దగా నేను మాట్లాడేది ఉండదు. అన్న స్పీచ్ చాలా క్లియర్గా మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఎప్పుడు కూడా వింటూ ఉంటాను మీరు మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా మీ నుంచి నేర్చుకున్న వాళ్ళం మేమందరం కూడా. ఇంకా కూడా మీరు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో 1,17,00,000 అంటున్నారు, ఏమన్నా మాకేమన్నా ఇస్తారన్నా కొంత? థ్యాంక్ యూ అన్న. ఇది ఒక మంచి సాంప్రదాయం అన్న. ఇది అంటే తోటి ఎమ్మెల్యేలని పిలుచుకొని చేయడం అనేది నిజంగా మంచి ఆలోచన. నాది ఎవరికి వచ్చి ఉండదు నాకు తెలిసి. మీరు అందరూ ఎమ్మెల్యేలు పిలవడం, ఇక్కడ పిలవడం, తర్వాత అది జాబుల్లో కూడా అంటుంటారు రొటేషన్ పద్ధతిలో గైడ్ కింద కోచ్ కింద వేరే వాళ్ళతో ఉంటా ఉంటే మనం కొంత నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. నాకు కూడా కొద్దిగా మీరు సలహాలు సజెషన్స్ ఇస్తూ నన్ను కూడా ఆదరించండి అన్న. ఉదయగిరి నియోజకవర్గంలో నా వంతు సేవ నేను చేసుకుంటా ఉన్నాను. మీ సహకారం కూడా ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా, మీరు బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంకా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం.
వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.